సందర్భంగా మనం ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం చెప్పుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు వందలాది కోట్ల రూపాయల సినిమా డబ్బుల్ని వదులుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటే, ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పాలంటే ఖచ్చితంగా కోటను కట్టాలా, ఓటు చేయకూడదని చెప్పి ఆయన కూడా ఒకటే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నిన్ను అదపాతాలని చెప్పకపోతే పవన్ కళ్యాణ్ చెప్పాడు. చంద్రబాబు గారు ఏం చెప్పాడు? నేను మళ్ళా అసెంబ్లీ గంటి వస్తే గౌరవ సభను ఎక్కించుకొని శాసనసభలో అడుగు పెడతానని చెప్పి ఆయన సభలో ప్రవేశిస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే కలిసికట్టుగా పనిచేసి అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ ఒకే ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి. అందరూ ప్రశాంతంగా వినండి. ఆ మాట ఏంటంటే, ఆనందం అంటే అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆనందం, ఆనందం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆనందం. ఇది మనం దీనికోసం కష్టపడాలా, దీనికోసం ప్రయత్నాలు మనం శ్రమ జనగోటి పనిచేయాలా. కాబట్టి మీ అందరికీ చెప్తున్నట్టు కాబట్టి చేనేత నాయకుడికి, కార్మికులకు ధన్యవాదాలు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళు కూడా నియోజకవర్గం